నమస్కారం. చిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అంపోలు గ్రామ పంచాయతీ రీసర్వేపై నిర్వహించిన ప్రారంభోత్సవ అవగాహన సదస్సులో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నేందర్ పున్కర్తో కలిసి ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భూమితో ఎంతో అనుబంధం ఉన్న ప్రజలకు గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో ఇబ్బందులకు గురి చేశారని, భూ సమస్యలను పరిష్కరించేందుకు శాశ్వతంగా రైతులకు హక్కులు కల్పించే విధంగా కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే అంపోలు పంచాయతీ పరిధిలో 4వ విడత రీసర్వే జరిపిస్తున్నామని, 6 మాసాలు రీసర్వే జరుగుతుందని, రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రతివాడ రెవెన్యూ బౌండరీ రైతులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా రాజ్యముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. రీసర్వే ప్రారంభోత్సవం అంపోలు గ్రామంలో సందర్భంగా అవగాహన ర్యాలీను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అదేవిధంగా గ్రామంలో అగస్తేశ్వర చైతన్య వస్త్ర ఉత్పత్తుల కేంద్రంను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే శంకర్, కలెక్టర్ స్వప్నేందర్ పున్కర్ సందర్శించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, అంపోలు పంచాయతీ సర్పంచ్, కూటమి నాయకులు, అంపోలు టీడీపీ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు, రైతులు, గార మండలం తెదేపీ సీనియర్ నాయకులు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో రాజకీయం లేదు. ఈ సర్వేలో ఇది కేవలం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, భూమి తాలూకా సమస్యల దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వానికి కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఒక ఎంఆర్ఓ వ్యవస్థ గాని, విఆర్ఓ వ్యవస్థ దగ్గర నుంచి జేసీ, కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఉన్నారనంటే వాళ్ళకి కూడా కొంత సమయం తేలిక కావాలి. జిల్లాని ఎలా అభివృద్ధి చేయాలి, జిల్లాలో ఇంకా భవిష్యత్తు తరానికి ఏం కావాలి, జిల్లా ఇంకా ముందుగా అభివృద్ధి చెందాలనంటే మనం ఏ కార్యక్రమాలు చేయాలి. పాపం వాళ్ళు కూడా అవి అన్ని కార్యక్రమాలు చేయాలనంటే చాలా సమయం కావాలి, చాలా రివ్యూలు చేయాలి, చాలా మందితో మాట్లాడాలి, జిల్లా మీద కూడా మంచి అవగాహన సంపాదించుకోవాలి. కానీ నిరంతరం రోజు కూర్చొని పబ్లిక్ తో మాట్లాడితే భూమి సమస్యల మీద వాళ్ళకు కూడా సమయం వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు మిగిలిన కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి సమయం ఉండదు. కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా మనం ఎంత తొందరగా భూమి తాలూకా సమస్యలు కానీ సెటిల్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరికి కూడా అదనంగా వేరే కార్యక్రమాలు చేసుకోవడానికి సమయం దొరుకుతుంది. అలాగే గ్రామాల్లో కూడా సుఖ సంతోషాలతో కలిగినటువంటి ఒక వాతావరణం సృష్టించాలనంటే అందులో పెద్ద విత్తనం అనేది మనం భూ సమస్యల్ని సెటిల్ చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే ఈ రీసర్వే తాలూకు కార్యక్రమం చేశాం. 3 ఫేజులు జరిగాయి. మొట్టమొదటి ఫేజ్ అనేది గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మొదలైంది. అప్పుడు కూడా ఇదే ఉద్దేశంతో మొదలు పెట్టినా సరే అప్పుడు కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పులు కూడా మీరు గమనించాల్సినటువంటి ఏమనంటే సుమారు 600 గ్రామాల వరకు మన జిల్లాలో అప్పుడు ఫేజ్ 1లో సర్వే మొదలైతే ఆ సర్వేలో జరిగినప్పుడు భూమికి వ్యక్తికి సంబంధం లేదు, భూమికి హక్కుదారుడికి సంబంధం లేదు, ఆ భూమికి ఉన్నటువంటి ఆ సర్వేకి సంబంధం లేదు. ఎవరు ఎప్పుడు వస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ లెక్కలు రాస్తున్నారో, ఏ సర్వే నెంబర్ రాస్తున్నారో ఆ భూమిలో ఉన్న వారికి కానీ, ఆ భూమి తాలూకా పాస్బుక్ దారులకు కానీ, ఆ హక్కుదారులకు కానీ, దానికి సంబంధించిన వ్యక్తులకు కానీ, ఆఖరికి కొన్ని సందర్భాల్లో ఆ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎవరికి చెప్పకుండా ఒక ఫోర్స్ఫుల్ గా బలవంతంగా చేసినటువంటి ఒక కార్యక్రమంగా ఎంత సుదీర్ఘంగా చేయాలి ఒక రీసర్వే కార్యక్రమం అంటే, ఎంతమంది దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే అందరి తాలూకా అభిప్రాయాలు తీసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటేనే దాని మీద ఒక అడుగు ముందుకు వేయాలి తప్ప దీని మీద ఏ కార్యక్రమం చేయడానికి లేదు. అటువంటిది మొదటిసారి రీసర్వే చేస్తే 20 రోజుల్లోనే పెద్ద పెద్ద గ్రామాలు కూడా 20 రోజుల్లోనే మీరు నంబర్లు కూడా ఇచ్చి కొత్త పాస్బుక్లు కూడా ఇచ్చే విధంగా చేయాలని ఆ రోజు బలవంతం చేస్తే 600 గ్రామాల వరకు రీసర్వే చేస్తే ఏ ఒక్కరికి కూడా సుఖంగా లేదు. ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, బాధితులకు యుద్ధ ప్రాతిపదికన ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం కోట బొమ్మాయిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన 29 మంది, మరో 2 లబ్ధిదారులకు కలిపి 17,22,027 రూపాయల విలువైన చెక్కులను ఆయన ఒకేసారి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టెక్కలి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 254 దరఖాస్తులు రాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో 218 మందికి 2,39,71,485 రూపాయల విలువైన చెక్కులను మంజూరు చేయగలిగామని వివరించారు. మండలాల వారీగా వివరాలను వెల్లడిస్తూ కోట బొమ్మాయిలో 68 మందికి 71.19 లక్షలు, సంత బొమ్మాయిలో 79 మందికి 98.99 లక్షలు,
టెక్కలి మండలంలో 30 మందికి 30.62 లక్షలు, నందిగా మండలంలో 41 మందికి 38.89 లక్షల మేర సాయం అందిందని తెలిపారు. మరో 12 దరఖాస్తులు 10 రోజుల్లో సిద్ధం అవుతాయని, ఇటీవల పంపిన మరికొన్ని దరఖాస్తులు ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో సీఎం సహాయ నిధిని పొందేందుకు ఎన్నో ఆంక్షలు ఉండడంతో నిరుపేదలు ఇబ్బందులు పడ్డారు. గత పాలనలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఎంతో ఉదారంగా స్పందిస్తూ ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోందని మంత్రి స్పష్టం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందడమే కాకుండా వారి ఆర్థిక ఇబ్బందులు తొలగించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, లబ్ధిదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించి విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల ప్రాణ భద్రత కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెనింగ్ డ్రింకింగ్పై కఠిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న పండుగల దృష్ట్యా ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తామని, ప్రజలు పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లా అంతటా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కీలక కూడళ్లు, ప్రధాన రహదారులు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సమన్వయంతో తనిఖీలు నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ సిబ్బంది సమిష్టిగా ఈ తనిఖీల్లో పాల్గొంటారని ఎస్పీ తెలిపారు. గత పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని, ప్రభుత్వానికి అందుతున్న వినతుల్లో 90% ఈ శాఖకు సంబంధించినవి ఉండడం శోచనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం అక్కయ్య వలసలో నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభలో ఆయన పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వే తప్పులు తడకగా మారిందని, వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. మొన్ననే జిల్లా కలెక్టర్తో కలిసి ఒక్క రోజులో సుమారు 4,000 రెవెన్యూ సమస్యలను పరిష్కరించామని చెప్పారు. ఏడాది కాలంలోగా ఎటువంటి తప్పులు లేకుండా రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. కొత్త పాస్ పుస్తకాల మంజూరులో ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత పాలకుల వలె పుస్తకాలపై, సర్వేరాళ్లపై ఫోటోలు వేసుకోకుండా తాము అధికారిక రాజముద్రతో వీటిని అందజేస్తున్నామని స్పష్టం చేశారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో చెన్నైలో ముద్రించిన ఈ పాస్ పుస్తకాలను పాస్పోర్ట్ తరహాలో నేరుగా రైతుల ఇంటికే పోస్టల్ ద్వారా పంపేలా భవిష్యత్తులో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. పుస్తకంలోని QR కోడ్ను స్కాన్ చేస్తే భూమి వివరాలన్నీ కనిపిస్తాయని, యజమానికి తెలియకుండా ఎవరైనా రికార్డులను ట్యాంపర్ చేయాలని చూస్తే వెంటనే మొబైల్కు అలర్ట్ వచ్చేలా భద్రత కల్పిస్తున్నామన్నారు. ఇదే వేదికపై PRTU ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి RDO కృష్ణమూర్తి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కింజరాపు హరిప్రసాద్, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయిన రమేష్, స్థానిక రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొన్నారు. 5 కోట్ల మంది ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి గౌరవ శాసనసభ్యుడి వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళినా అర్జీలు వస్తున్నాయి. అర్జీ అంటే మీ సమస్య పేపర్ మీద రాసి మాకు ఇస్తున్నారు. మీరు ఇస్తున్నటువంటి అర్జీల్లో 100 అర్జీలు వస్తే అందులో 90 అర్జీలు ఒక్క రెవెన్యూ సమస్యల మీదే వస్తున్నాయి. అంటే రెవెన్యూ వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించారో గత పాలకులు ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. బ్రిటిష్ వాళ్ళు గతంలో పరిపాలన చేసేవాళ్ళు. వాళ్ళు మనకి మంచి చేశారో చెడు చేశారో దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ రెవెన్యూ రికార్డ్స్ ని మాత్రం బ్రహ్మాండంగా తయారు చేశారని చెప్పి మనందరం ఒప్పుకోవాలి. నేను అప్పుడు పుట్టానో లేదో నాకు తెలియదు. నాకు అసలు రెవెన్యూ మీద అవగాహన ఉందో లేదో తెలియదు. చాలా మంది పెద్దలు ఉన్నారు. గతంలో ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ రికార్డ్స్ మీద జమాబందీ జరిగేది. జమాబందీ అంటే రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి రావడం, ఒక రచ్చబండ మీద కూర్చోవడం, ప్రతి రైతుకి పిలవడం, మీ భూమిది
ఈ సంవత్సరంలో మీరు ఏమైనా లావాదేవీలు చేశారా? మీ భూమిలో ఏమైనా తేడాలు ఉన్నాయా అని ప్రతి సంవత్సరం సరిచేసి మీ భూమిని మీకు నిక్కచ్చిగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేసేవారు. ఇప్పిలి గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన 911 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా కలెక్టర్ సోప్లిందర్కర్ పుణ్కర్ రైతులకు అందజేశారు. ఇప్పిలి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఇప్పిలి గ్రామంలో బలివాడ, కుందువానిపేట, కొనుగలవానిపేట రెవెన్యూ భూములు ఉన్నాయని, ఇప్పిలి భూములు శ్రీకుర్మం పంచాయతీలో ఉన్నాయని, వీటి సమస్యలను రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి శ్రీకుర్మం రీసర్వేలో సరిదిద్దేందుకు కృషి చేస్తారని, నేషనల్ ఖాతాలో ఉన్న భూములను సరిదిద్దుతామని, పురాతన శివాలయం అభివృద్ధికి, కాలువల ఆధునీకరణకు ఇరిగేషన్ అధికారులతో ప్రతిపాదన సిద్ధం చేస్తామని, ఉపాధి పనులు కల్పించేందుకు ఉపాధి అధికారులతో మాట్లాడి 125 రోజుల పని కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ పట్టదారు పాస్బుక్ ఇప్పుడున్న పట్టదారు పాస్బుక్ కొన్ని తేడాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఒక సర్వే నంబర్ కంటే ఇప్పుడు మీకు ఎల్పిఎం నంబర్ మనం ఇస్తున్నాం. ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సల్ నంబర్. ఎలాగే సర్వే నంబర్ ఉండేది గతంలో, ఇప్పుడు మీరు ఎక్కడైనా భూమి అమ్మాలి, లేకపోతే ఎక్కడైనా బ్యాంక్ లో వెళ్ళి తాకట్టు పెట్టాలి, లేకపోతే ఎక్కడైనా మీరు భూమి ఇవ్వాలి అంటే ఎల్పిఎం నంబర్ చెప్పాల్సి వస్తుంది. ఆ ఎల్పిఎం నంబర్ కూడా ఈ బుక్ లో ఉంటుంది. ఇది కాకుండా ఈ బుక్ లో ఉన్న బుక్ లో ఒకటి ఉంది, ఆన్లైన్ లో కూడా మీరు క్యూఆర్ కోడ్ కూడా తీసుకోండి. ఆ క్యూఆర్ కోడ్ లో కూడా మీరు స్కాన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా రెవెన్యూ సమస్యలు కూడా ఇక్కడ ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా, అలాగే సర్పంచ్ గారి ద్వారా ఈ జాయింట్ ఎల్పిఎం, అలాగే నేషనల్ ఖాతా, అలాగే బ్యాంక్ లో కూడా తాకత్ పెట్టుని, అంటే గతంలో భూ పత్రాలు మీకు ఏదో ఒకటి ఇచ్చారు, అది మీరు బ్యాంక్ లో మీరు తాకత్ పెట్టారు. నేను ఆర్డీ మేడం ద్వారా ప్రతి ఒక్క బ్యాంక్ యొక్క లెటర్ కూడా రాసిస్తాం. ఎక్కడెక్కడ మీ ఓల్డ్ పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరిగింది, అదే దీని బదులు కొత్త పట్టదారు పాస్బుక్ వాళ్ళు తీసుకోమని బ్యాంక్ లో కూడా ఒక లెటర్ పెట్టడం జరుగుతుంది. పెన్షన్లకు అర్హులైన వారికి కొత్త పెన్షన్ల మంజూరుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వాటర్ ట్యాంక్ నిర్మాణంకు చర్యలు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న చర్యలు భాగంగా భూ సమస్యల పరిష్కారంకు జేసీ నుండి కొన్ని అధికారాలను ఆర్డీఓ నుండి కొన్ని అధికారాలను ఎంఆర్ఓలకు బదలాయిస్తూ సమస్య పరిష్కారానికి సత్వర చర్యల నిమిత్తం ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. జాయింట్ ఎల్పిఎంలో ఎటువంటి రుసుము చెల్లించకుండా పరిష్కరించడానికి చర్యలు చేపట్టామని, రైతుల భూములపై రైతులకు హక్కులను కల్పిస్తూ కేవలం ప్రభుత్వ రాజముద్రలతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం తహసీల్దార్ గణపతి, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, పీజీపేట, అలిగాం, ఇప్పిలి, బలివాడ పంచాయతీ సర్పంచులు, కొనుగోలువానిపేట, కుందువానిపేట, కల్లేపల్లి, ఇప్పిలి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు తెలిసాయి. ఈ సమస్యలన్నీ నేను వింటే అంత ఉపయోగం ఉండేది కాదు. లక్కీగా మన కలెక్టర్ గారు రావడం మన అందరి అదృష్టం. ఎందుకంటే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఏ సమస్యలు ఉన్నాయో మనం అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు మన సమస్యలు ఏంటనే మన ముందుకే వచ్చారు. సో అందుకు మన సమస్యలన్నీ సర్పంచ్ గారు, పెద్దలు చెప్పారు. ఈ గ్రామం ఇప్పిలి రెవెన్యూ అయినప్పటికి కూడా మేజర్ కొనుగోలువానిపేట పక్క పంచాయతీ భూములన్నీ ఈ రెవెన్యూ కింద ఉంటాయి సార్. అలాగే బలివాడ పంచాయతీలో కొన్ని భూములు ఈ పంచాయతీలో ఉంటాయి. కుందువానిపేట భూములు కూడా ఈ పంచాయతీలోనే ఉంటాయి. అలాగే వాడాడ అచ్చన్నపాలెం పంచాయతీలో ఉన్న భూములు కూడా ఈ రెవెన్యూ పంచాయతీలో కొన్ని ఉంటాయి. దురదృష్టవశాత్తు ఈ ఊరు తాలూకు భూములన్నీ శ్రీకుర్మం రెవెన్యూలోకి వెళ్ళిపోయాయి. అవి కొన్ని నేషనల్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. నేషనల్ ఖాతాలోకి వెళ్ళిపోయినందువల్ల ఎవరికి పట్టాలు లేవు. తాతల తండ్రులు మాగాలగే కృష్ణపేట అంపోల్లో రెవెన్యూ అయినందువల్ల మాకు బుక్కులు లేకపోతే నేను 14-19 40-50 బుక్కులు చేయించాను. సో మీ పరిస్థితి అదే నాకు అర్థమైంది. ఎందుకంటే ఇది వాటర్ కనుక భూములు ఉంటాయి, కానీ దీని పాస్ బుక్కులన్నీ ఇక్కడ రెవెన్యూ పిఆర్ఓ వేరే, అది వేరే కనుక వీళ్ళు శ్రీకుర్మం వెళ్ళాలంటే అను ఉండగా అలాగా తాత తండ్రుల నుండి వస్తుంది కనుక అవసరం లేదు. ఏదైనా అమ్మాలంటే ప్రాబ్లం, ఎరువులు విత్తనాలు. సో అందుకు ఈ ఊర్లో ఉన్న రైతులందరికీ మీకు పట్టాలు లేవు. ఒకటి సంతోషకర విషయం ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
రెవెన్యూ పైన చాలా సీరియస్గా ఉన్నారు. సంవత్సరం లోపల రెవెన్యూ సమస్యలన్నీ తీర్చమన్నారు. ఇప్పుడు బాబు గారు ఏదైతే 22A చెప్పారో దాని మీద మొన్న కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు అచ్చెన్నాయుడు గారు పొద్దున్న 9 నుండి రాత్రి 9:30 దాకా ఉండి దాదాపు 150-200 మందికి 20TA నుండి ఉపశమనం కల్పించారు. ఆమదాల వలస నియోజకవర్గం ఆమదాల వలస మండలం వంజంగిపేట గ్రామంలో రీసర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమదాల వలస శాసనసభ్యులు రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతుల భూముల హక్కులు స్పష్టంగా నమోదు కావడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పారదర్శక పాలనలో భాగంగా భూ సంస్కరణలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వంజంగిపేట గ్రామంలో రీసర్వే పూర్తవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. తమ భూములకు సంబంధించి స్పష్టమైన రికార్డులు లభించడంతో రైతులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని గురువారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో స్పందన టీవీ ఎండీ దుప్పల వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణను ఆకాంక్షిస్తూ పూల మొక్కను కేంద్ర మంత్రికి అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని, అందరి జీవితాల్లో కొత్త సంవత్సరం వెలుగులు నింపాలని, వారి వారి రంగాల్లో విజయాలు చేకూర్చాలని అందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నగరంలోని ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా నిర్వాహకులు నజీం ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ నగరవాసుల ఆదరాభిమానం జరుగుతుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపమైన ప్రాచీన హస్తకళలను అందించి ఆదరించి హస్తకళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని నిర్వాహకులకు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కళా నైపుణ్యంతో రూపొందించిన ఉత్పత్తులను ఒకే వేదికపై ప్రదర్శించి అమ్మకాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాచీన హస్తకళలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. హస్తకళాకారులు అత్యంత కళా నైపుణ్యంతో తయారు చేసిన వస్తువులను ఇక్కడ అందుబాటులో ఉంచామని తెలిపారు. బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్స్, శారీస్, కలంకారీ, ఖాదీ వస్త్రాలు, మంగళగిరి చీరలు, బ్లౌజ్ మెటీరియల్స్, వరంగల్ టవల్స్, లుంగీలు, హైదరాబాద్ ఎంబ్రాయిడరీ చీరలు, చిన్నారుల ఫ్రాక్స్, స్కర్ట్స్, కొండపల్లి బొమ్మలు, లెదర్ బ్యాగ్లు, ఇమిటేషన్ జ్యువెలరీ, కళాత్మక ఆభరణాలు, గృహాంకరణ వస్తువులు లభిస్తాయని నిర్వాహకులు నజీం తెలిపారు. సామాన్యులకు అందుబాటులోకి నిత్యావసర వస్తువులు తీసుకొస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి పెద్దరెల్లి వీధి ప్రభుత్వ రేషన్ డిపో ద్వారా కార్డుదారులకు 20 రూపాయలకే కేజీ నాణ్యమైన గోధుమ పిండిని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ చేతుల మీదుగా అందజేశారు. సామాన్యులకు అందుబాటులో నిత్యావసర వస్తువులు ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగానే 20 రూపాయలకు గోధుమ పిండిని అందిస్తున్నామన్నారు. సామాన్యులకు పౌష్టికాహారం ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు వెహికల్ మీద, వ్యాన్ మీద అమ్మేవాళ్ళు ఒకసారి వీధిలోకి వచ్చేవాడు, మళ్ళీ రెండోసారి ఎప్పుడు వస్తాడో తెలిసేది కాదు. ఆ టైంలో మీరు ఊరు వెళ్ళినా ఏదైనా మీ బియ్యం పోయేది, మళ్ళీ వచ్చే కాదు. కళ్ళుకి కాయలు కాసుకొని చూసేవాళ్ళు ఎప్పుడు వస్తుందా అని. అలాంటి సందర్భంలో ఈ విధానం కరెక్ట్ కాదు, మళ్ళీ పాత విధానమే కరెక్ట్ అని గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మళ్ళీ ఈ పాత విధానం పెట్టినందువల్ల 15 రోజుల పాటు ఉదయం సాయంకాలం మీరు వచ్చితే కంపల్సరీ ఇక్కడే కూర్చొని డీలర్ ఉంటాడు కనుక మీకు అందుబాటులో అన్ని సరుకులు సక్రమంగా అందుతున్నాయని నేను అనుకుంటున్నాను. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి.
పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. సామాన్యులకు అందుబాటులోకి నిత్యావసర వస్తువులను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూతి సూర్యబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్లో రేషన్ డిపో ద్వారా కార్డుదారులకు ₹20కే కేజీ నాణ్యమైన గోధుమ పిండిని విభూతి సూర్యబాబు చేతుల మీదుగా అందజేశారు. సామాన్యులకు అందుబాటులో నిత్యావసర వస్తువులు అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగానే ₹20కు గోధుమ పిండిని అందిస్తున్నామన్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యే గుండు శంకర్ పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని, ఏమైనా సమస్యలున్నా ఆయన దృష్టికి తీసుకువెళ్తే పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. సామాన్యులకు పౌష్టికాహారం ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సకల భక్తుల శ్రీనివాసరావు, రామకృష్ణ, స్థానిక ప్రజలు తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం రైల్వే ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 3 ప్రధాన రైళ్లకు తెలారు, ఇచ్చాపురం, బార్వా స్టేషన్లలో హాల్ట్ ఉందని పేర్కొన్నారు. ఇకపై తెలారులో ఆగనున్న బరంపూర్ విశాఖ ఎక్స్ప్రెస్, ఇచ్చాపురంలో ఆగనున్న పూరి అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్, అలాగే బారువలో ఆగనున్న భువనేశ్వర్ న్యూ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అని తెలిపారు. ఈ ప్రత్యేక హాల్ట్ కోసం ఇదివరకే రైల్వే సమీక్షలో అధికారులకు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు మంత్రి రామ్మోహన్ నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం వేడుకల్లో భాగంగా శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో నాబార్డ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సహకార సదస్సు ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. చేనేత సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మరియు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన 15 స్టాళ్లతో కూడిన ఈ 3 రోజుల ప్రదర్శన 31 డిసెంబర్ 2025 నుండి 2 జనవరి 2026 వరకు కొనసాగి నేడు ముగిసింది. ఈ కార్యక్రమాన్ని 31 డిసెంబర్ 2025న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో పొందూరు ఖాదీ, కుప్పడం చీరలు, కలంక, జమాద్ని డ్రెస్ మెటీరియల్స్, జనపనార ఉత్పత్తులు, సముద్రపు గవ్వల హస్తకళలు మరియు చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులు వంటి వివిధ రకాల చేనేత, హస్తకళ ఉత్పత్తులకు గొప్ప మార్కెటింగ్ వేదిక లభించింది. ముగింపు సమావేశంలో నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి కె రమేష్ కృష్ణ మాట్లాడుతూ, నాబార్డ్ కేవలం బ్యాంకులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు పునఃవిత్త సహాయం అందించడమే కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటీకరణ, శిక్షణ, సామర్థ్య పెంపుదల వంటి కార్యక్రమాల ద్వారా సహకార వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమంలో చేనేత శాఖ సహాయ సంచాలకులు శ్రీ టి జనార్దన్ రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ పి శ్రీనివాసరావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నేత కార్మికులు, రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులు, స్వయం సహాయక సంఘాలు, మహిళలు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈరోజు ఉదయం గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత అగర్వాల్ దర్శించుకున్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడివి ప్రసాద్లు వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, చిత్రపటంను అందజేశారు. శ్రీకాకుళంలోని శ్రీ కోదండ రామాలయంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం 3 ముఖ్య కార్యక్రమాలను కలిపి మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ చెట్టు నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. సుదర్శనేష్టి, లక్ష్మీ నారాయణేష్టి మహాకుంభాభిషేకం చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమం చేసిన వారికి, చేయించిన వారికి కలిగే ఫలితాలను కూడా వివరించారు. సుదర్శనేష్టి కార్యక్రమం చేయడం వలన ఈతి బాధలు, గ్రహబాధలు, శత్రుబాధలు, కార్యసిద్ధి కలుగునని, అలాగే లక్ష్మీ నారాయణేష్టి కార్యక్రమం ద్వారా అష్టలక్ష్మణ కటాక్షం, ధనయోగం, సంతానయోగం కలుగుతుందని చెప్పారు. మహాకుంభాభిషేకం జరగడం దేవాలయంలో ఇదే మొదటిసారి అని, ఈ దేవాలయం నిర్మించి 200 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 2026 సంవత్సరంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. బీహెచ్ఆర్సీ ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక క్యాలెండర్ను నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. బీహెచ్ఆర్సీ సంస్థ కేవలం హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా విద్య, వైద్యం, సామాజిక వికాసం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని రామ్మోహన్ నాయుడు అన్నారు. భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు బీహెచ్ఆర్సీ చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. బీహెచ్ఆర్సీ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న కార్యక్రమాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గుండు శంకర్లకు ఆ సంస్థ నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రభు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు కొంకేన వేణుగోపాల్ వివరించారు. ఈ కార్యక్రమంలో బీహెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మణిశర్మ, జిల్లా అధ్యక్షురాలు అందవరపు జ్యోతిర్మయి, జిల్లా నిర్వాహక అధ్యక్షురాలు కె సౌజన్య పట్నాయక్ తదితరులు ఉన్నారు. గార మండలం సతివాడ గ్రామ పంచాయతీలో ప్రభుత్వ రాజ్య ముద్రతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను సంబంధిత రైతులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అందజేశారు. 599 పాస్ పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించి తప్పులుంటే సవరించి రైతులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 316 పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. మిగిలిన వాటిని కూడా చిన్న సవరణలు సరిచేసి రైతులకు అందజేయాలని ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సతివాడ గ్రామ పంచాయతీ రైతులకు భూ సమస్యలను రీసర్వే ద్వారా పరిష్కరించి ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని, వాటిలో ఏమైనా తప్పులు దొర్లితే సవరించి పాస్ పుస్తకాలను రెవెన్యూ అధికారులు రైతులకు అందజేస్తారని, రైతులకు వారి భూమి హక్కు పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందని పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్ది రైతులకు వారి భూములపై సర్వ హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పాస్ పుస్తకాలు అందజేస్తున్నదని, గతంలో 22A కొన్ని భూములు నోషనల్ ఖాతాలో భూములు పెట్టి రైతులకు చాలా ఇబ్బందులకు గురి చేశారని, వాటిని సరిదిద్ది రైతులకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో గార మండల తహసీల్దార్ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు, తెదేపా సీనియర్ నాయకులు, స్థానిక ప్రజలు, గ్రామస్తులు, సతివాడ గ్రామ సర్పంచ్, పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అచ్చెన్నాయుడు హయాంలో జిల్లా సమగ్రాభివృద్ధి చెందుతుందని కొనియాడారు. నిమ్మాడలోని అచ్చెన్న క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం కలుసుకున్న అనంతరం కలిశెట్టి, చౌదరి పురుషోత్తం నాయుడుల డోల గ్రామంలో డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్ కుటుంబాన్ని పరామర్శించారు. డోల జగన్ తల్లి, దివంగత మాజీ ఎమ్మెల్యే డోల సీతారాముల నాయుడు సతీమణి డోల విశాలాక్షి ఇటీవల మరణించిన సంగతి తెలిసింది. అప్పలనాయుడు, పురుషోత్తమ నాయుడుతో పాటు పరామర్శించిన వారిలో బీహెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ, రంగస్థలం సర్పంచ్ భానోజీరావు ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కృషి చేయాలని అక్కులపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మిస్ట్రెస్ పి జయలక్ష్మి కోరారు. ఈ మేరకు శుక్రవారం శ్రీ సత్యసాయి సేవా సమితి వేనమ్మపేట, అక్కులపేట వారి ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారంను పంపిణీ చేశారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యం ఉంటేనే అన్ని ఉంటాయని, చదువుపై కూడా శ్రద్ధ కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాజ్యోతి ఇన్ఛార్జ్ ఎం జనార్దన్ సాయి, రమణమూర్తి, నిరోష తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీగా విధులు నిర్వహించిన గోపీనాథ్ జెట్టి పదోన్నతి అనంతరం గురువారం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా విశాఖ రేంజ్ బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలీసు అధికారులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఐజీగా బాధ్యతలు స్వీకరించిన గోపీనాథ్ జెట్టిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐజీకి పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సరంతో పాటు పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ విశాఖ రేంజ్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. పోలీసు యంత్రాంగం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఆపదలో ఉన్నవారికి అండగా జిల్ ఫౌండేషన్ నిలుస్తుందని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ టి మణికంఠ అన్నారు. జిల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు జాడ సాయి తండ్రి జాడ చంద్రశేఖర్ జన్మదిన సందర్భంగా నగరంలో పలు ప్రదేశాలలో నివాసముంటున్న నిస్సహాయులకు, పట్టణ నిరాశ్రయ భవనంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు, వలస కుటుంబాలకు, చిన్నారులకు ఉదయం అల్పాహారంతో పాటు రాత్రికి కూడా అన్నప్రసాదం అందించారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ టి మణికంఠ పాల్గొని జాడ చంద్రశేఖర్ సభ్యులతో కలిసి ఆహారాన్ని అందించి మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడు జాడ సాయి అని, ఎక్కడ పేదవారి అవసరాలు ఉంటాయో అక్కడ జిల్ ఫౌండేషన్ సభ్యులుంటారన్నారు. ప్రతినిత్యం పేదలకు ఆహారాన్ని అందిస్తున్నారని, ప్రత్యేకంగా జాడ సాయి కోసం ప్రస్తావించిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో చిట్టి సూర్యనారాయణ, దార్లపూడి ప్రసాదరావు, కృష్ణ, కామేశ్వరరావు, జాడ చంద్రశేఖరరావు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ దారిలో గల శ్రీ సంతోషి మాత ఆలయంలో అమ్మవారికి ఈరోజు ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సంతోషి మాత అమ్మవారికి శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, విశేష పుష్పాలంకరణ సేవ, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అష్టోత్తర స్తనామార్చన, కుంకుమ పూజ, శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమ పూజ, ప్రత్యేక పూజ అర్చనలు, లలిత సహస్రనామ పారాయణం, విశేష అర్చనలు, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, వేద ఆశీర్వచనాలు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాలం, శీతాకాలంలో కంటే వేసవి కాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మరణాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది. ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం. కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.